కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు నిధి ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోండి. అంతే మీరు వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏమైపోయింది, పిల్లలు చదువులు మధ్యలో ఆగిపోయి కాపు కార్పొరేషన్ మీద అనేక లోన్లు ఇచ్చాం. ఆ లోన్లు ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం మానేస్తే విదేశాల్లోకి వెళ్తే చిక్కడిపోయారు. అక్కడ చిక్కడిపోయి తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి కాపుల విషయాల్లోనే అట్లనే మీరు తలదొచ్చాల్సిన పని లేదు. మీ కాపుల్లో మీ పాత్ర అయిపోయింది. ఏ రోజైతే తులి తీసుకెళ్ళి కాపులు అమ్మేశారో, మీరు తులి తీసుకెళ్ళి కాపులు అమ్మేశారు. లిటరల్గా మీరు ఒక ఒప్పందానికి, ఒక రాజకీయ ఒప్పందానికి ఒప్పుకుని వెళ్ళి కాపుల్ని తుల్లో రైలు తగ్గట్టు వాళ్ళు దొంగల అలాగే ముద్ర వచ్చేటట్టు చేసినటువంటి మీరు మరొకసారి దయచేసి కాపుల గురించి మాట్లాడొద్దని చెప్పి నేను చెప్తూ, అట్లాగే ఖచ్చితంగా ఈ కల్తీ రైలో ఉన్న దోషులందరినీ కూడా పట్టుకునేదాకా పవన్ కళ్యాణ్ గారు పట్టు వదలరు. ఎట్టి పరిస్థితుల్లో నిన్న మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా ఆయన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోని దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దీని ఎట్టి పరిస్థితుల్లో దొంగలు అరెస్ట్ చేసేదాకా మటుకు ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదలదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి మాటలు కానీ పెట్టి బెదిరిద్దామని ఇవాళ పెట్టుబడులు తెస్తా ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి లావోస్ ఎక్కడెక్కడికో వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకొస్తూ ఉంటే, రాష్ట్రం మనుగడ ఎదురుకు వెళ్తూ ఉంటుంటే దీన్ని అల్లరి రాష్ట్రంగా చూపించడానికి, చిత్రీకరించడానికి, ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఉండడానికి చేసిన పన్నాగం ఏమో కూడా కోణంలో ఆలోచిస్తుంటే కనపడతా ఉంది. అటువంటి పన్నాగాలు మేము పన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సార్ అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తూనే ఉన్నారు, సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల్లాగా చెలరేగిపోతూ మేము చేసింది తప్పు కాదు, మేము చేసింది అపరాధం కాదు, అసలు దాంట్లో జంతు కొవ్వు లేదని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విన్నపం, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే క్రమంలో తిరుపతి ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ తిరుపతిలో ఉన్న కొండ మీద ఉన్న కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, భక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సార్ గతంలో లడ్డు తెచ్చుకుంటే ఒక 15-20 రోజులు అలానే లేతగానే తినడానికి బాగుండేదండి. ఈ మధ్యకాలంలో లడ్డు తెచ్చుకున్న 2వ రోజు 3వ రోజే అది పురుగు రావడం, లేకపోతే దానికి పాడైపోవడం, వాసన రావడం జరుగుతుంది. దాంట్లో ఏదో కల్తీ జరుగుతుందనే అనుమానం మాకుందనే అని చాలాసార్లు చెప్పడం జరిగింది. దాని మీద ఈ మధ్యకాలంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. తద్వారా ఆల్రెడీ మీకు ఎన్డీడీబీ ఏదైతే ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టుని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా, అంటే ఎన్ఆర్ఐ మీన్స్ అంటే అమెరికన్ రెసిడెంట్స్ కానీ లేదా అమెరికన్స్ కానీ ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకొని వెళ్తారు. అలాంటి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు కలిగిన మన స్వామి వెంకటేశ్వర స్వామి గారికి ఆయనకి పెట్టే నైవేద్యాన్నే అపవిత్రం చేయటం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుసు. కానీ ఎన్డీడీబీ ఇచ్చిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మాట్లాడారో దాని తర్వాత సిట్ ఇచ్చిన రిపోర్టు, సుమారు సిట్టు 220 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, నెయ్యి కాదు అది ఆల్రెడీ పామాయిల్తో పాటు కొన్ని కెమికల్స్ని కలిపి తయారు చేసిన ప్రసాదాలు, దాన్ని నెయ్యిగా
రెడీ చేశారు. నెయ్యి రూపంలో వచ్చేటట్టుగా